హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 17. నా ప్రీవియస్ వీడియోలో ఆశ్రమ ధర్మాల గురించి వివరించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో కపిలుడి సాంఖ్యయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కపిలుడిగా అవతరించిన నారాయణుడు తన తల్లి దేవహుతికి సాంఖ్యయోగం గురించి ఇలా బోధించాడు. సత్వ రజస్వ తమో గుణాలతో కూడిన ప్రకృతితో చిక్కుకున్నవాడు జీవుడు. ఆ ప్రకృతిని నియంత్రించేవాడు పరమేశ్వరుడు. ఈ యథార్థ తత్వాన్ని తెలుసుకొని సాధకుడైన వాడు తన బుద్ధిని అంతర్ముఖంగా చేసి వేరే ఏ ఇతర వస్తువుల్ని చూడకుండా కేవలం పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించాలి. అలా చేస్తే విద్యాస్వరూపంతో ఉండే అహంకారం తొలగిపోయి సత్య జ్ఞానం ప్రకాశిస్తుంది. తద్వారా పరబ్రహ్మ ప్రాప్తి జీవుడికి కలుగుతుంది. ఆత్మ గురించి తెలుసుకున్న వాడికే విష్ణుతత్వం అవగతమవుతుంది. ఎలాగంటే, ఒక గదిలో ఉన్న మనిషి కిటికీ ద్వారా గదిలో ఉన్న నీటి బిందెలో సూర్యుడి ప్రతిబింబం పడి దాని వెలుగు గోడ మీద ప్రసరించినప్పుడు సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకోగలుగుతాడో, తాను సరాసరి సూర్యబింబాన్ని చూడకపోయినప్పటికీ ప్రతిబింబం ఎలా వచ్చిందో పరిశీలిస్తే సూర్య స్వరూపం ఎలా ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మనస్సు, బుద్ధి, అహంకారాలలో ప్రకాశించే చైతన్యం ద్వారా ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. జీవుడు తన గాఢ నిద్రలో పరమాత్మతో సంబంధం కలిగి ఉంటాడు. ఆ సమయంలో జీవుడిలో ఉన్న పంచభూతాలు, తత్వాలు లీనమైపోయి ప్రకృతిలో అలా పడి ఉంటాయి. అప్పుడు జీవుడు ఆత్మ మాత్రమే మేలుకొని ఉంటుంది. ఎలాంటి ఇతర ఆలోచన లేకుండా అది పరమ బ్రహ్మతో ఆత్మానుభవాన్ని పొందుతుంది. ఉపాసకుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తన మనస్సుని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకొని నా మీదే అచంచలమైన భక్తి ప్రవృత్తులు కలిగి ఉండాలి. నా దివ్య కథల్ని శ్రవణం చేస్తూ వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏకాగ్రతతో తపస్సు, ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా సాధన చేస్తే ఉపాసకుడికి ప్రకృతితో ఉన్న అనుబంధం తొలగిపోతుంది. ప్రకృతి ఆకర్షణ నుంచి తత్వం తెలుసుకుంటాడు, బయటపడతాడు. నిద్ర నుంచి మెలకువ రాగానే కలలో తాను పడ్డ బాధలు ఏవి లేచాక తనని బాధించినట్టు కర్మసాక్షిగా ఉన్న ఆత్మకి ప్రకృతి దోషాలేవి అంటవు. నిజమైన ఆత్మజ్ఞాన సంపన్నుడు పరబ్రహ్మ చేరుకునే దాకా ఎన్ని జన్మలెత్తినా తనలో వైరాగ్యాన్ని చెక్కుచెదరనీయడు. అమ్మ, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, యశత్వం, వసిత్వం అనే అష్టసిద్ధులు మోక్షం పొందడానికి అడ్డుగా నిలుస్తాయి. వాటి మాయలను చిక్కుకోకుండా నా పాద పద్మాల మీద దృష్టి నిలిపిన వాడు తప్పక మోక్షాన్ని పొందుతాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.